వెల్కమ్ టు సింపుల్గా టేస్టీగా. ఈ వీడియోలో పన్నీర్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకుందాము. చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా 300 గ్రామ్స్ పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. పన్నీర్ సాఫ్ట్గా ఉండాలి అంటే వీటిలో హాట్ వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. బిర్యానీకే కాదు, పన్నీర్తో ఏ డిష్ చేసినా కూడా పన్నీర్ హార్డ్గా ఉండకుండా సాఫ్ట్గా ఉండటానికి ఈ టిప్ ఉపయోగపడుతుంది. పన్నీర్లో వాటర్ అన్నీ తీసేసి ఇందులో 1.5 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని వేసుకోవాలి. తగినంత సాల్ట్, 1/2 స్పూన్ మసాలా కారం, 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని, కొంచెం పుదీనాని, కొంచెం చాప్ చేసుకున్న కొత్తిమీరని, కొంచెం పసుపు, 1/2 లెమన్ జ్యూస్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ని వేసుకుంటున్నాను. బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. మసాలాలన్నీ కలిసేలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ కర్డ్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం 1 కప్ రైస్కి 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మసాలా దినుసుల్ని వేసుకోవాలి. చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, షాజీరా వేసుకొని 1/2 లెమన్ జ్యూస్ని వేసుకోవాలి. తగినంత సాల్ట్ని, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు 1/2 అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని రైస్ని 70% ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న బిర్యానీ చేసుకునే హండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. మీకు నచ్చితే మొత్తం నెయ్యినే యూస్ చేసుకోవచ్చు. వేడయ్యాక మసాలా దినుసుల్ని వేసుకోవాలి. ఇవి వేగాక పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ ముక్కల్ని వేసుకొని పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేగనివ్వాలి. ఆనియన్ కొంచెం వేగాక 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద టమాటోని వేసుకొని టమాటో కుక్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసి ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన 70% కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసి మొత్తం లెవెల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. లైట్గా పుదీనా, కొత్తిమీరని, బ్రౌన్ ఆనియన్స్ని, 1/2 కప్ సాఫ్రాన్ మిల్క్ లేదంటే పాలల్లో కొంచెం పసుపును వేసి కలుపుకొని ఆ మిల్క్నైనా వేసుకోవచ్చు. ఇలా చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. దీనిపైన టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. లైట్గా బిర్యానీ మసాలాని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు దమ్ పెట్టుకోవడానికి బటర్ పేపర్ కానీ ఫాయిల్ పేపర్ కానీ ఇలా పెట్టుకొని పైన మూత పెట్టుకుంటే ఆవిరి బయటకు వెళ్ళకుండా దమ్ అవుతుంది. ఇలా 20 మినిట్స్ పాటు సిమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే పర్ఫెక్ట్గా బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత పొడి పొడిగా పర్ఫెక్ట్గా బిర్యానీ రెడీ అయిపోయింది. వేడివేడిగా పన్నీర్ బిర్యానీ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.